మైనింగ్ అక్రమాలపై విచారణ చేయాలని శాసనసభను అడ్డుకున్నారు బీఆర్ఎస్ సభ్యులు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రియాక్ట్ అయిన సర్కార్ గతంలో బీఆర్ఎస్ చేసిన హౌస్ కమిటీ రిపోర్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధరణి పేరుతో దోపిడీ అక్రమాలపై హౌస్ కమిటీ వేసేందుకు తాము సిద్దమని ప్రకటించారు సీఎం. తన తండ్రి సంపాదించిన భూమిని కేటీఆర్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం. సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. మైనింగ్ పై శాసనసభ అట్టుడికింది. రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగిలేటికి చెందిందని, దానిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. దీనిపై హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని హరీష్ రావు బంధువులు చేసిన దోపిడీ అక్రమాలపై హౌస్ కమిటీ వేయడానికి సిద్దమేనన్నారు రేవంత్. జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా. ధరణిని అడ్డం పెట్టి దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. కాళేశ్వరం వ్యవహారంపై విచారణకు సీబీఐకి అప్పగించామని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు సీఎం. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించారని, సీబీఐకి అప్పగిస్తే చర్యలు లేవన్నారు. వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేయడంపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పాలనలో వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని భూములు లాక్కున్నారని, వందలాది ఎకరాల కబ్జాలపై హౌస్ కమిటీ వేయాలన్నారు భట్టి. కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారు కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే ఆయన్ని బెదిరించడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో సీఎల్పీ నేతగా భట్టిని కాంగ్రెస్ నియమిస్తే కుట్ర చేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని ఆరోపించారు. దళిత వ్యక్తి సీఎల్పీ నేతగా ఉండొద్దని ఆనాడు కేసీఆర్ కుట్ర చేశారన్నారు రేవంత్. అధ్యక్ష, వాళ్ళు అట్లుంటే 2018లో మేము ఒక దళిత బిడ్డ భట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు అతని సమర్థవంతుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసినాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకుందే ప్రతిపక్ష నాయకుడిగా భట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు. అధ్యక్ష, దళిత స్పీకర్ ఉన్నందుకే కేసీఆర్ సభకు రావట్లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళిత మంత్రిని అవమానించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గత 12 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణ చేయిస్తామని, అక్రమాలపై ఆధారాలుంటే బీఆర్ఎస్ నేతలు సిఐడికి ఇవ్వాలని సూచించారు రేవంత్. బీఆర్ఎస్ మంత్రాలకు చింతకాయలు రాలవని సెటైర్ వేశారు. దళితులను చిన్న చూపు చూసే చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలగాలి, ఆ దళితుడు ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తమరిని స్పీకర్గా కుర్చీలో కూర్చోబెట్టినాం. అధ్యక్ష, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఎందుకంటే ఒక దళితుడు ముందు నిలబడి నేను మైక్ అడగాలనా, ఒక దళితుడు పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలనా, దొరబిడ్డనై ఉండి దళితుడు ముందు కింద కూర్చోవడం ఏంది అని ఈరోజు సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లును సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.